Start the show. బడ్జెట్ అంటే తాయిలాలే కావాల్సిన అవసరం లేదనే కాన్సెప్ట్ని గత కొన్నేళ్లుగా చూపిస్తున్నటువంటి బీజేపీ ఎన్నికలకు ముందు అందించినటువంటి బడ్జెట్లోనూ అదే పందాను కొనసాగించింది. అయితే 2 కోట్ల ఇళ్లు నిర్మాణానికి ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించడం, మరోవైపు మౌలిక రంగానికి ప్రోత్సాహం కొనసాగించడం మాత్రం కన్స్ట్రక్షన్ రంగానికి ఊతం ఇస్తుందని నిపుణులు చెప్తున్నారు. కేంద్ర బడ్జెట్ సందర్భంగా సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రత్యేక బడ్జెట్ వ్యూయింగ్ సెషన్ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా పలు నగరాలతో పాటు హైదరాబాద్ లో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి సిఐఐ ఆఫీస్ బేరర్స్, సీనియర్ మెంబర్స్ హాజరవగా సిఐఐ తెలంగాణ చైర్మన్ సి శేఖర్ రెడ్డి గారు కేంద్రం ప్రకటించినటువంటి బడ్జెట్ పై అభిప్రాయాలను వెల్లడించారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. దీంట్లో చాలా గొప్పగా చెప్పుకోవాల్సిందంటే పిఎం ఆవాస్ యోజన కింద 2 crores హౌసెస్ కు అర్బన్ పూర్ కానివ్వండి, రూరల్ హౌసింగ్ కానీ అలొకేషన్ ఇచ్చారు. 2 కోట్ల మంది రాబో కాలంలో వాళ్ళకు పర్మనెంట్ హౌసింగ్ వస్తుంది. అట్లానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి లాస్ట్ టైం 10 lakhs crores అలొకేషన్ ఇచ్చారు. ఈసారి 11.11 lakhs crores ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి అలొకేషన్ ఇవ్వడం జరిగింది. ఈజ్ ఆల్సో వెల్కమ్ స్టెప్. తర్వాత కొత్త హౌసింగ్ స్కీమ్ లాంచ్ చేస్తామన్నారు. ఆన్ ఓనర్షిప్ బేసిస్ కానీ రెంటల్ బేసిస్ కానీ. దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ఎ బిగ్ వే మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్ ద కంట్రీ. సో ఇది మంచి పరిణామం అని చెప్పొచ్చు ఈ బడ్జెట్ లో. అంతేకాకుండా ఈ సోలార్ రూఫ్ టాప్ గురించి ఎంకరేజ్ చేస్తారు చాలా. ఇది వెల్కమ్ స్టెప్. అది తర్వాత కార్పస్ ఫండ్ ఫర్ ఇన్నోవేషన్ అన్నారు. ఇట్స్ ఆల్సో వెల్కమ్ స్టెప్. తర్వాత రైల్వే కారిడార్స్ కొత్తగా ఏదైతే అనౌన్స్ చేస్తున్నారో దీనివల్ల మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా గొప్ప లాభం జరుగుతుంది. తర్వాత టూరిజం ఫండ్స్ కూడా సో లాంగ్ టర్మ్ ఫండ్స్ అలొకేషన్ చేస్తా ఉంది. ఇస్ ఆల్సో వెల్కమ్ స్టెప్ ఇది. తర్వాత ఒక 1 crore వరకు ఇన్కమ్ ట్యాక్స్ అసెసరీలు వాళ్ళు ఏదైతే కొన్ని ఫైనాన్షియల్ ఇయర్ లో 10,000, 25,000 స్పెండింగ్ ఉన్నాయో వాళ్ళు అంతా కూడా విత్డ్రా చేసుకుంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 1 stroke లో 1 crore వాళ్ళ అసెస్మెంట్స్ అని క్లియర్ అయిపోతున్నాయి. సో ఓవరాల్ గా కొత్త ట్యాక్సెస్ పెరగలేదు, ప్లస్ ఇన్కమ్ ట్యాక్సెస్ దాంట్లో కూడా ఏం చేంజెస్ లేవు. జనరల్ గా మన బడ్జెట్ అనగానే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా నాకు వచ్చే ఇన్కమ్ లో ఏమైనా సేవింగ్స్ ఉంటాయా అని అందరూ ఆశపడి చూస్తుంటారు. బట్ ఈసారి అది జరగలేదు. సో లెట్ us వెయిట్ అండ్ సీ. ఫుల్ బడ్జెట్ వచ్చినప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ. సౌత్ ఇండియాలో ప్రామిసింగ్ సిటీలో ముందున్నది మన భాగ్యనగరమే. ఐటీ, ఇండస్ట్రియల్, ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రా ఇలా అన్ని మేజర్ సెక్టర్లలోనూ గణనీయమైన పురోగతిని నమోదు చేసుకుంటూ వస్తోంది. గ్రోత్ కు క్యాపిటల్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో సిటీలో రియాలిటీ రంగం మరింత జోరు అందుకుంది. దీంతో సిటీలో కొత్తగా ప్రాపర్టీస్ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సిటీలో ఇళ్ల స్థలాలు కొనుగోలుకు ప్లాన్ చేస్తున్నటువంటి వారికి మంచి ఛాన్స్ వచ్చింది. కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి కావాల్సిన బడ్జెట్ లో అన్ని రకాల ప్రాపర్టీస్ ను ఒకే వేదికపై ఉంచే క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ మార్చ్ 8 నుంచి 10 వరకు ప్రాపర్టీ షో కండక్ట్ చేయనుంది. కొత్త సంవత్సరంలో హైదరాబాద్ రియాలిటీ రంగంలో ఇదే అతిపెద్ద ఈవెంట్ కావడం విశేషం. 2024లో రియాలిటీ రంగానికి కొత్త బాట చూపేలా ఈ ఈవెంట్ ను సక్సెస్ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాపర్టీ షోకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అన్ని ప్రముఖ రియాలిటీ కంపెనీలు, బ్యాంకులు, నిర్మాణ రంగానికి చెందిన సంస్థలు ఈ ఈవెంట్లో పాలు పంచుకుంటున్నాయి. CREDAI 13th version of property show, happy to announce on 8th, 9th, 10th of March in HITEX. కొత్త సంవత్సరం, సో న్యూ గవర్నమెంట్, స్టేట్ ప్రోగ్రెస్లో రియల్ ఎస్టేట్ పాత్ర కీలకంగా ఉంటుంది. సో అలాంటి రియల్ ఎస్టేట్ దాంట్లో మన ఇప్పుడు ఈ ప్రాపర్టీ షోలో వేరియస్ ప్రాజెక్ట్స్ లైక్ హై రైజ్ అండ్ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ యూ కెన్ సెలెక్ట్. మీకు ఏదైతే నచ్చింది ఏదైతున్నాయో ఒకేసారి అన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. తప్పకుండా విజిట్ చేయండి. క్రెడాయ్ ప్రాపర్టీ షోని గ్రాండ్ సక్సెస్ చేయాలి. థ్యాంక్ యూ. అందరూ ఎంతోగా ఎదురు చూస్తున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో మార్చ్ 8, 9, 10వ తారీఖు నాడు హైటెక్స్లో జరగబోతుంది. అందరూ ఈ యొక్క ప్రాపర్టీ షోకి తప్పకుండా రావాలి. ఎందుకంటే మీకు ఒకటే చోట అన్ని రకాల అపార్ట్మెంట్స్, విల్లాస్ మరియు ఇతర ప్రోడక్ట్స్, అదేవిధంగా మీకు అన్ని బడ్జెట్ కేటగిరీస్కి సంబంధించి కూడా ప్రోడక్ట్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. హైదరాబాద్ డైనమిక్ సిటీగా, వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా మారింది. అండ్ ఈ సిటీ ఇంకా ముందుకు వెళ్తోంది. అండ్ ఒక ప్రాపర్టీ ఈ సిటీలో ఎక్వైర్ చేసుకోవడానికి అందరికీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. మీరందరూ తప్పకుండా రావాలి అండ్ ఈ ప్రాపర్టీ షోలో పాల్గొనాలని మా ఒక కోరిక. థ్యాంక్ యూ. क्रेडाई प्रॉपर्टी शो 8th, 9th, 10th को कंडक्ट किया जाने वाला है हाईटेक्स एग्जीबिशन सेंटर में. ज़रूर से आइए और यही मौका है अच्छी प्रॉपर्टी ग्रैब करने का.
अच्छे डील्स होने वाले हैं। और क्रेडाई प्रॉपर्टी शो का एक यूनिक चीज़ क्या है, सब वेरीफाइड डेवलपर और वेरीफाइड प्रॉपर्टीज़ मिलेंगे आपको, जहां पर आपको एश्योरेंस रहेगा। तो जरूर आइए, తప్పకుండా రండి। క్రెడై హైదరాబాద్ ప్రాపర్టీ షో అందరికీ తెలిసిందే, అతిపెద్ద ప్రాపర్టీ షో। ఈసారి సరికొత్త రూపుతో వచ్చింది। సబ్సే బెహతర్ ఘర్ ఖరీదనే కా మౌకా అన్న కాన్సెప్ట్తో వచ్చాము। ఇందులో మీకు 66 డెవలపర్స్ పాల్గొనబోతున్నారు అండ్ స్ప్రెడ్ అక్రాస్ అబౌట్ 60,000 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది। అందరూ వచ్చి మీకు ఇష్టమైన ఇల్లు కొనుక్కోగలరని మనవి చేస్తున్నాము। థ్యాంక్ యూ। This is here requesting you to attend the property show, 13th version of Credai property show happening at HICC. We are having all our projects throughout the city, from Kondapur to Vanasalipuram, Nagol, East and West and all the areas. Waiting to see you over there. Please come. Thank you. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ ను ప్రెజెంట్ అంచనా వేసే ప్లానింగ్, ప్రామిసింగ్ టైం కి ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసే టైమింగ్, వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ తో నిర్మాణంలో టాప్ క్వాలిటీ, కస్టమర్ల ఆదరాభిమానాలను దక్కించుకోవడంలో అత్యంత కీలకం. ఈ అన్ని అంశాల్లో ది బెస్ట్ గా నిలిచే రియాలిటీ సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అందుకే నిఖిలా అంటే హ్యాపీనెస్ కు మారుపేరు. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోఖిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ నిర్మాణం ఫుల్ స్వింగ్ లో ఉంది. కస్టమర్లను విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. 4 ఎకరాల విస్తీర్ణంలో 3 రెసిడెన్షియల్ బ్లాక్లలో 15 ఫ్లోర్లలో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. మొత్తం 420 అపార్ట్మెంట్స్ ఉండే ఈ ప్రాజెక్ట్ లో మోడర్న్ లైఫ్ స్టైల్ కి తగ్గ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఫుల్లీ లాడెడ్ క్లబ్ హౌస్, రూఫ్ టాప్ పూల్, మినీ థియేటర్, స్పా, సలూన్, ఏసీ జిమ్ వంటి ఎన్నో అమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ లో అందుబాటులో ఉంటాయి. ప్రైమ్ లొకేషన్స్ లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రాజెక్టులను డిజైన్ చేసే సంస్థగా కస్టమర్లలో గుర్తింపు తెచ్చుకుంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. సంస్థ లేటెస్ట్ సెన్సేషన్ గా మోఖిలాలో డెవలప్ చేస్తోన్న రాయల్ పెవిలియన్ ప్రాజెక్టు ఇటు డెవలప్మెంట్ అటు ట్రాన్స్పోర్ట్ పరంగా అన్నింటికీ అనువైన ప్రాంతంలో ఉంది. ఫేమస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో రాయల్ పెవిలియన్ ప్రాజెక్టుకు అతి చేరువలో ఉన్నాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, కోకాపేట్ 10 నుంచి 15 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంది. ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ఉండటం, ట్రాన్స్పోర్ట్ పరంగా అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉండటం ఇంకో ప్లస్ పాయింట్. లైఫ్ జాలీగా ఉండేందుకు అవసరమైన అన్ని సదుపాయాలు రాయల్ పెవిలియన్ లో ఉన్నాయి. మోడ్రన్ కస్టమర్ అంచనాలకు తగ్గట్టుగా రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డిజైన్ చేసింది ఈ సంస్థ. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఉత్తమ పనితీరుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సింగపూర్ లో రీసెంట్ గా జరిగిన ఆసియా బిజినెస్ కాన్క్లేవ్ 2024 కార్యక్రమంలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు ఆసియా లీడర్స్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. తెలంగాణలో లీడింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీగా గుర్తిస్తూ అవార్డు అందజేశారు. సంస్థ ఎండి వి శ్రీనివాసరావు గారు అవార్డుతో పాటు సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్ ను అందుకున్నారు. ఈ అవార్డుతో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. Ladies and gentlemen, Srinivasa Rao's passion for becoming an entrepreneur led him to venture out on his own despite having a thriving professional career. In 2004, Srini ventured into real estate and began trading in land. A year later, he officially established his firm, Nikhila Constructions and Developers, which over the years has now become a trusted brand in the real estate landscape in Hyderabad. Let's congratulate one more time V. Srinivasa Rao, sir. Congratulations. ఏషియా బిజినెస్ కాన్క్లేవ్ 2024 సింగపూర్లో జరుగుతుంది. ఈ కాన్క్లేవ్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. బెస్ట్ బిల్డర్ అవార్డు కూడా సొంతం చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ మై డియర్ కస్టమర్స్ ఆనరింగ్ us in such a great level. భవనం ఏదైనా సరే దానికి అందం తెచ్చేది కలర్సే. ఒక్కో కలర్ది ఒక్కో రంగు. ఆ కలర్ ఎంత నాణ్యమైందైతే ఆ అందం కొన్నేళ్ల పాటు మన్నికగా ఉంటుంది. ఆ రంగు ఎంపిక చేసుకునేటువంటి కస్టమర్లలో ఆనందం పదిలంగా ఉంటుంది. నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనలో దేశంలోనే దిగ్గజ సంస్థగా పేరు తెచ్చుకున్న సంస్థ టెక్నో పెయింట్స్. అందరూ మెచ్చుకునే మోడర్న్ పెయింట్ కావాలండి నాకు. రంగులేస్తే లక్ష్మీ కళ రావాలింటికి. ఆస్థెటిక్స్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న పెయింట్స్ ఎక్కడ దొరుకుతాయి? బీపీ వచ్చేస్తుంది నాకు. బీపీ ఎందుకు సుబ్బారావు?
టీపీ ఉండగా. టీపీ అంటే టెక్నో పెయింట్సేగా. టెక్నో పెయింట్స్ వేయండి, మీకు కావాల్సిన అన్ని వాటితోనే వచ్చేస్తాయి. టెక్నో పెయింట్స్. పెయింట్స్ విషయంలో నో బీపీ, ఓన్లీ టీపీ. బిల్డింగ్ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలంటే నాణ్యమైన పెయింట్స్ ఎంతో కీలకం. ఈ విషయంలో టెక్నో పెయింట్స్ ఉత్పత్తులు ఇండస్ట్రీలోనే బెస్ట్ అని చెప్పొచ్చు. అల్ట్రా స్మూత్ ఫినిషింగ్స్ తో, ఎక్సలెంట్ వాషబిలిటీ అండ్ స్క్రాచ్ రెసిస్టెన్స్ తో గోడలు ఎప్పుడూ నిగనగలాడుతూ ఉంటాయి. దీనికి తోడు స్ట్రాంగ్ వాటర్ రెసిస్టెన్స్ తో కూడినటువంటి ఉత్పత్తులు కావడంతో కొన్ని రోజుల తర్వాత రంగులు వెలిసిపోతాయి అనే టెన్షనే లేదు. దీంతో ఇళ్లు ఎన్నేళ్లైనా సరే కొత్తగానే కనిపిస్తుంది. టెక్నో పెయింట్స్ ఉత్పత్తుల విశిష్టత గురించి ఆ సంస్థ టెక్నికల్ డైరెక్టర్ ఏ సత్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. హాయ్ సార్. హాయ్ సార్, ఇప్పుడు ఒక కస్టమర్ టెక్నో పెయింట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే దీంట్లో చూడవలసిన పారామీటర్స్ ఏంటి? టెక్నో పెయింట్స్ లో మనం వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం కస్టమర్స్ కి ఆఫర్ చేస్తున్నాము. దాంట్లో ఇంటీరియర్ పెయింట్స్, ఎక్స్టీరియర్ పెయింట్స్, డిఫరెంట్ డ్యూరబిలిటీస్ తో ఇస్తున్నాము. సార్, ఇప్పుడు ఇంటీరియర్స్ లో మీ దగ్గర ఉన్న లగ్జరీ ప్రొడక్ట్స్ ఏంటి? టెక్నో పెయింట్స్ లో ఇంటీరియర్ ప్రొడక్ట్స్ వీఆర్ ఆఫరింగ్ 3 ప్రొడక్ట్స్. దీంట్లో లగ్జరీ ప్రొడక్ట్ వచ్చేసి మనం లావిష్ అంటాము. లగ్జరీ ఎమల్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్. సార్, కస్టమర్ ఇప్పుడు ఈ లగ్జరీ ఎమల్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి? జనరల్ గా పెయింట్స్, ఇంటీరియర్ పెయింట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు, అందులోనూ లగ్జరీ ఎమల్షన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం చూసేది అల్ట్రా స్మూత్ ఫినిష్. దీంట్లో అల్ట్రా స్మూత్ ఫినిష్ వస్తుంది. ద సేమ్ టైం అదర్ పారామీటర్స్ వచ్చేసి వాటర్ రెసిస్టెన్స్ ఉండాలి, తర్వాత ఆల్కలీ రెసిస్టెన్స్ ఉండాలి. ఏమైనా డాంప్నెస్ ఉన్నా కూడా ఈ పెయింట్ కోటింగ్ అనేది వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది కాబట్టి డాంప్నెస్ అనేది లోపలికి రాకుండా ఇట్ విల్ స్టాప్. అదే కాకుండా ఇంకా మనకి మెయిన్ పారామీటర్ వచ్చేసి స్టెయిన్ రెసిస్టెన్స్. ఇంటీరియర్స్ లో జనరల్ గా స్టెయిన్స్ ఏమన్నా వాళ్ళ పైన పడినప్పుడు ఇట్ షుడ్ బి ఈజీలీ వాషబుల్. అదొకటి మెయిన్ పారామీటర్ చూసుకోవాలి. ఈ పెయింట్ లావిష్ పెయింట్ వచ్చేసి టఫ్ స్టెయిన్ రెసిస్టెన్స్. సో ఎనీ స్టెయిన్స్ లైక్ టీ మార్క్స్ కానీ, తర్వాత క్రయాన్స్ కానీ, తర్వాత కలర్ పెన్స్ కానీ ఈజీగా మనం వాష్ చేస్తూ అవి క్లియర్ అయిపోతుంది అనమాట. సో దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్. అదొకటి ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం స్క్రబ్ రెసిస్టెన్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం దీన్ని వాష్ చేసినా కూడా ఇట్ విల్ స్టాండ్ ఆల్మోస్ట్ గుడ్ నెంబర్ ఆఫ్ సైకిల్స్. దీస్ ఆర్ ద పారామీటర్స్ వి షుడ్ లుక్ ఫర్ ఇన్ ఇంటీరియర్ లగ్జరీ ఎమల్షన్స్. సో దీంట్లో మనకి ఎన్ని షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి? ఇంటీరియర్ ఎమల్షన్ లావిష్ లో ఆల్మోస్ట్ 2000+ షేడ్స్ వస్తాయి. డ్యూరబిలిటీ వచ్చేసి 7 years వారంటీ ఇస్తున్నాము. స్పెషల్ అండర్ కోట్స్ ప్లస్ పుట్టి వేసుకుంటే యూ కెన్ గో అప్ టు 10 years. పెయింట్ 7 years ఇస్తున్నాము. కంప్లీట్ సెట్ ఇట్ విల్ కమ్ అప్ టు 10 years. సార్, ఇప్పుడు లైక్ పెయింట్స్ వేయగానే మనకు ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది కదా, సో దానికి టెక్నో పెయింట్స్ ఎలా ఉంటాయి? సో ఈ లావిష్ ఫినిష్ వచ్చేసి ఓడర్ ఫ్రీ, అంటే రీపెయింటింగ్ చేసిన తర్వాత కూడా మనకేమీ స్మెల్ ఏమి ఉండదు. అండ్ థింగ్ ఇది గ్రీన్ ప్రొడక్ట్. దీంట్లో ఏమైనా హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి ఇచ్చలేదు కాబట్టి ఇది హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. కోటింగ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. ఇంతకు ముందు చెప్పినట్టు వాషబిలిటీ ఉంటుంది, తర్వాత స్టెయిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. సో దట్ నో ద డ్యూరబిలిటీ వీఆర్ ఆఫరింగ్ ఫర్ 7 years ఫర్ దిస్ ప్రొడక్ట్. నేడు రేపు ఎప్పుడైనా ఎక్కడైనా అన్నింటా బెస్ట్ గా నిలిచినప్పుడే మార్కెట్లో నెంబర్ 1 ప్లేస్ సొంతం చేసుకోవచ్చు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో దశాబ్దాలుగా అగ్రస్థానం ఒక్కరిదే, అదే వాసవి గ్రూప్. నార్త్ అండ్ సౌత్, ఈస్ట్ ఆర్ వెస్ట్, ది బెస్ట్ కోసం వెతుక్కుంటూ ఎటువైపు వెళ్లిన ఆ ప్రయాణానికి సరైన డెస్టినేషన్ నిలుస్తోంది వాసవి గ్రూప్. ఫ్యూచర్ ట్రెండ్ ను కస్టమర్స్ కు ముందుగానే అందుబాటులోకి తీసుకొస్తూ ప్రతి తరం కస్టమర్స్ ని ఆకట్టుకుంటూ వస్తోంది. అందుకే హైదరాబాద్ అన్ని ఏరియాల్లోనూ ట్రెండింగ్ లో ముందుండేది వాసవి ప్రాజెక్టులే. ఒకవైపు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను ప్రామిస్ చేసిన టైంకే కంప్లీట్ చేస్తూ, మరోవైపు ఎప్పటికప్పుడు ట్రెండీగా నిలిచే కొత్త ప్రాజెక్టులతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ రియాలిటీ రంగంలో ది బెస్ట్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది వాసవి గ్రూప్. 2023లో పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసి పర్ఫెక్ట్ టైంలో హ్యాండ్ ఓవర్ చేసి వాసవి తన ప్రత్యేకతను చాటుకుంది. సో ఇవాల్టి మన సుజన్ మీడియా రియల్ సిటీ ప్రోగ్రామ్ లో మనతో ఉన్నారు అభిషేక్ గారు. మరియు వాసవి సంస్థ గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఇట్ హాస్ గాట్ అ లెగసీ అండ్ హిస్టరీ ఆఫ్ 30 years. సో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ అభిషేక్ గారు ఉన్నారు. హాయ్ అభిషేక్ గారు. సో 2023 సక్సెస్ రేట్ ఏంటి, 2024 లో తీసుకున్న కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి? సో అందరికి కూడా ముందుగా హార్దిక నమస్కారాలు. మీరు చూస్తే కనుక లాస్ట్ 10 years మన హైదరాబాద్ వెరీ ప్రోగ్రెసివ్ పాత్లో వెళ్ళింది. అండ్ విత్ ద రీసెంట్ ఎలక్షన్స్ మన న్యూ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. నౌ వాట్ ఐ కెన్ సే ఇస్ హైదరాబాద్ ఈజ్ ఇన్ సచ్ అ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అంటే హైదరాబాద్లో ఈరోజు ప్రభుత్వము మారుతున్నా కానీ అభివృద్ధి అనేది దానికి ఆటంకం లేకుండా ముందుకు దూసుకెళ్లే పరిస్థితి ఇక్కడ సంస్థలు కానివ్వచ్చు,
విద్యా సంస్థలు కానివ్వచ్చు, వాణిజ్య సంస్థలు కానివ్వచ్చు, వ్యాపార సంస్థలు కానివ్వచ్చు, పరిశ్రమలు కానివ్వచ్చు, పెట్టుబడి అవకాశాలు కానివ్వచ్చు. ప్రత్యేకంగా హైదరాబాద్ నగరంలో ఇది వరకు ప్రభుత్వము చేసిన డెవలప్మెంట్ కారణం కానివ్వచ్చు, విజనరీ లీడర్స్ ప్లాన్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వచ్చు, ఇవన్నీ మనకు ప్లస్ లాగా యాడ్ అయిపోయి మనకు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అనేది మీరు చూస్తున్నారు హైదరాబాద్ నలుమూలలో కూడా. సో హైదరాబాద్ నెక్స్ట్ 10 years కూడా గోల్డెన్ ఎరాగా చెప్పుకోవచ్చు మనము. మీరు ఎక్కడ పెట్టుబడులు పెట్టినా కానీ మీకు హైదరాబాద్ సిటీలో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ నైస్. వీ కెన్ సీ వెరీ పాజిటివ్ నోట్ ఇన్ 2024. నాలుగు వైపుల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అన్నిటినీ కవర్ చేసేటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే అది వాసవి అని అందరూ ఘంటాపదంగా చెప్పగలరు. సార్, అసలు 2023లో మీరు స్టార్ట్ చేసిన బోల్డ్ ప్రాజెక్టులు ఉన్నాయి అండ్ అరౌండ్ ద హైదరాబాద్ ప్రతి దగ్గర మన వాసవి విస్తరించిపోయింది. సో 2024లో కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ చేశారా? ఏ వైపు స్టార్ట్ చేశారు? మీకు తెలిసిన విషయమే, వాసవి గ్రూప్ మా చైర్మన్ ఎర్రం విజయ్ కుమార్ గారు స్థాపించబడి 1994 నుంచి కూడా ఈ ఇయర్ 30 years కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. మేము ఓపెన్ ప్లాట్స్, విల్లాస్ అండ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ ఈ 4 segments లో కూడా యాక్టివ్గా హైదరాబాద్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ డైరెక్షన్స్లో ప్రతి చోట మా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ కూడా వేగవంతంగా కంప్లీషన్ చేయడానికి మేము కృషి చేస్తున్నాము. అండ్ 2024 ఈ ఇయర్ మేము ఒక 3 launches ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 2 విల్లా ప్రాజెక్ట్స్ టు బి లాంచ్డ్. ఒక విల్లా ప్రాజెక్ట్ వచ్చి వాసవి ఆవాస అని మనకు కొంపల్లి హైవే పైన వస్తుంది ఇది. అండ్ ఇంకో విల్లా ప్రాజెక్టు మా వాసవి గ్రూప్ తరఫున వాసవి ఫ్లోరా అని మేము చేపట్టాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో రాజేంద్ర నగర్లో వస్తుందండి. వీఆర్ కమింగ్ అప్ విత్ వన్ మోర్ వెరీ గుడ్ ప్రాజెక్ట్ కాల్డ్ వాసవి అవని. దిస్ ఈజ్ జస్ట్ అడ్జాయినింగ్ టు ప్రగతి నగర్ లేక్ అన్నమాట. అప్డేషన్ అండ్ అప్గ్రేడేషన్ రియాలిటీ రంగంలో ఎంతో కీలకం. లైఫ్ స్టైల్ లివింగ్లో నెక్స్ట్ లెవెల్కు చేరాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. స్పేషియస్ అండ్ లావిష్గా బెస్ట్ ఫీచర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఎమ్యూనిటీస్తో కింగ్ సైజ్ లైఫ్ స్టైల్ ఇష్టపడుతున్నారు. లగ్జరీ లివింగ్లో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసేలా ప్రముఖ రియాలిటీ సంస్థ త్రిశాల ఇన్ఫ్రా డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ త్రిలోక్. రీసెంట్ గా లాంచ్ చేసిన త్రిలోక్ ప్రాజెక్ట్ కస్టమర్లను ఎంతో అట్రాక్ట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉన్న శంషాబాద్ సమీపంలో సాతంరాయ్ వద్ద త్రిలోక్ ప్రాజెక్ట్ ఉంది. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ బ్రోషర్ లాంచింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు పెద్ద సంఖ్యలో ఎగ్జిస్టింగ్ కస్టమర్లు, బిజినెస్ పీపుల్ అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా అట్రాక్టివ్ లాంచింగ్ ఆఫర్స్ అనౌన్స్ చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రాపర్టీస్ బుక్ అవ్వడం విశేషం. హాయ్ సార్. హలో. బ్రోచర్ లాంచ్ ఎలా జరిగింది? కస్టమర్స్ కూడా చాలా మంది వచ్చారు. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్? మాది పాత ఇక్కడ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి దగ్గరలో, విత్ ఇన్ 2-3 kilometers రేడియస్. చాలా మందికి ఇన్వైట్ చేసాము. పీపుల్ ఆర్ చాలా ఎంతూజియాస్టిక్ ఉన్నారు, ఎంక్వైరింగ్ అబౌట్ ద ప్రాపర్టీ. లాట్ ఆఫ్ అవర్ ఓల్డ్ క్లయింట్స్ ఆర్ దేర్ హూ వాంట్ టు అప్గ్రేడ్ ఆల్సో. ఇది మాది 20 years సర్వీస్ మేము చేసాము ఈ ఇండస్ట్రీలో. గుడ్ విల్ ఉన్నాయి, దాన్ని బట్టి జనాలు వస్తున్నారు అందరూ. ఈ ప్రాజెక్ట్ వచ్చి 10 acres ల్యాండ్లో ఉంది. దీనిలో 2 cellars, గ్రౌండ్ ప్లస్ 25 floors, 5 towers ఉన్నాయి. ఫ్లాట్స్ స్టార్ట్ చేస్తే 2200 నుంచి 4200 square feet సైజెస్ ఉన్నాయి. 3 bedroom, 4 bedroom, 5 bedroom ఫ్లాట్స్ ఉన్నాయి. ఇక్కడ టార్గెటెడ్ కస్టమర్ ఏమున్నాయంటే మన బేగం బజార్, ఫీల్ ఖానా, ఓల్డ్ సిటీ కానీ, చంద్రాయన్గుట్ట కానీ, అత్తాపూర్ కానీ పీపుల్ వాంట్ టు అప్గ్రేడ్ బికాస్ దే ఆర్ లివింగ్ ఇన్ కంజెస్టెడ్ ఏరియాస్. అక్కడ పార్కింగ్ లేకుండా, రోడ్స్ మంచిగా లేకుండా, క్లీనింగ్ అంతా లేకుండా. So now people want to move to good areas, good location. So Shamshabad is again one of the hot destination. Lot of projects are coming and it is near to them. They need not go to Secunderabad or Gachibowli or somewhere. This is about 6 to 8 kilometers, 10 kilometers away. People can reach in 10 to 15 minutes here. So this is a big advantage. Business community వాళ్ళు చాలా దూరం ఉండలేరు, గచ్చిబౌలి గిట్లా అక్కడ పోయేది కష్టము. So they look for a nearer and safe destination. So this road is a now happening road. Malls are coming. In next 5 years, this road will be a happening place for all. హలో సార్. హలో. బ్రోచర్ లాంచింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది. కస్టమర్స్ కూడా చాలా మంది వచ్చారు ఎంక్వైరీ పర్పస్. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. వెల్ విషర్స్, కస్టమర్స్ చాలా మంది వచ్చారు. ఎంక్వైరీ చాలా బాగుంది. ఆన్ స్పాట్ బుకింగ్స్ కూడా బాగా జరిగాయి. మా కస్టమర్ బేస్, మా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళందరూ వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. సార్, ఎమ్యూనిటీస్ పరంగా ఒక్కసారి చెప్తారా? ఎమ్యూనిటీస్ వచ్చేసి పెద్ద గ్రాండ్ క్లబ్ హౌస్, 6 floors క్లబ్ హౌస్ విత్ 1 lakh square feet. దాంట్లో మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్ని మీరు ఏది చెప్పండి ఆ ఎమ్యూనిటీస్ ఇక్కడ ఉంది. ఫ్రమ్ గెస్ట్ హౌస్ టు బ్యాంక్వెట్ హాల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్
ప్లే ఏరియాస్, యోగా, జిమ్నాజియం అలాంటి అన్ని ప్రకారాల అమ్యూనిటీస్ ఉన్నాయి. సార్ లాంచింగ్ ఆఫర్స్ గురించి ఒక్కసారి చెప్తారా? లాంచింగ్ ఆఫర్స్ ఇవాళ మేము 6,500 రేట్ ప్రకారం ఇవాళ లాంచ్ చేసాము. స్పెషల్ ఆఫర్గా మేము 500 రూపీస్ డిస్కౌంట్గా ఇవాళ ఆఫర్ చేసాము. 6,000 రూపీస్కి బేస్ రేటు కింద ఇవాళ చాలా బుకింగ్స్ జరిగినాయి. థ్యాంక్ యూ సో మచ్. లొకేషన్, ఎమ్యూనిటీస్, డిజైన్, సరౌండింగ్స్, ప్రాపర్టీస్ నెక్స్ట్ లెవెల్లో ఉండాలనేది నేటి స్పీడ్ జనరేషన్ చాయిస్. ఇండస్ట్రీలో బెస్ట్ స్టాండర్డ్స్తో కస్టమర్ల సొంతింటి కళ నిజం చేసే ప్రాజెక్టులు డిజైన్ చేసేటువంటి సంస్థ రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్. మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆశించిన దానికన్నా మిన్నగా ప్రపంచ స్థాయి నిర్మాణాలను చేపడుతూ అది కూడా అందుబాటు ధరలో అందిస్తూ సౌత్ ఇండియాలోనే అత్యున్నత సంస్థగా పేరు తెచ్చుకుంది. లగ్జరీ లివింగ్ ను మిడ్ సెగ్మెంట్ కస్టమర్లు సైతం ఎంజాయ్ చేయాలనే లక్ష్యంతో ఇస్నాపూర్ లో రామ్కీ ఎస్టేట్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ టౌన్ ను డెవలప్ చేస్తోంది. ముంబై హైవేపై ఇస్నాపూర్ క్రాస్ రోడ్స్ వద్ద ORR ఎగ్జిట్ నంబర్ 3 నుంచి అతి తక్కువ ప్రయాణంలో చేరుకునే ఈ ప్రాజెక్ట్ లో 2 BHK 55 లక్షలకే అందుబాటులో ఉంటుంది. అతి చక్కటి ఏరియాల్లో అందుబాటు ధరల్లో అద్భుతమైన ఇమ్యూనిటీస్ తో ప్రాపర్టీలు అందిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ కంపెనీ రామ్కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్. అడ్వాన్స్డ్ జనరేషన్ చాయిస్ కి తగ్గట్టు ఈ సంస్థ డెవలప్ చేస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ టౌన్. ORR కు అతి చేరువలో చక్కటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు హ్యాపీ లివింగ్ కు కావలసిన అన్ని సదుపాయాలు ఉన్న ఇస్నాపూర్ లో ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. హాయ్ సార్. హాయ్ మా. ఎలా ఉన్నారు? ఆల్ ఫైన్. యా సార్, నెక్స్ట్ టౌన్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేశారు అండ్ దీంట్లో మీరు 55 lakhsకే ఫ్లాట్ అనేది ఇస్తున్నారు. సో ఇది ఎలా పాసిబుల్ అసలు? రియల్ సిటీ ప్రేక్షకులకి రామ్కీ తరఫు నుంచి నమస్కారం అండి. మేము ప్రాజెక్ట్స్ అన్ని చోట్ల అన్ని లొకేషన్స్ లో కూడా చేయాలని చెప్పి మేము అనుకున్నాము. ఇప్పటి వరకు మేము ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అది కస్టమర్స్ కి అనుగుణంగా, కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఉండేలాగా, ఆ లొకేషన్ లో వాళ్ళకి వాల్యూ ఫర్ మనీ వచ్చేలాగా మేము చేసుకుంటూ వెళ్తున్నాం ప్రాజెక్ట్స్ కూడా. అలాగే ఇక్కడ ఇస్నాపూర్ లో మేము కొత్తగా రామ్కీ నెక్స్ట్ టౌన్ అని చెప్పి తీసుకొచ్చాము. ఇక్కడ కూడా మేమేమనుకున్నామంటే మిడిల్ క్లాస్ ఇన్కమ్ ఉన్న కస్టమర్స్ కి వాళ్ళకి టికెట్ సైజు అందుబాటులో ఉండేలాగా మేము డిజైన్ చేసి, అలా అని చెప్పి కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని ఫెసిలిటీస్, అన్ని అమ్యూనిటీస్ మీ అన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చేలాగే సేమ్ క్వాలిటీతో సేమ్ స్పెసిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పి మేము గట్టిగా ప్రయత్నించి మా ప్లానింగ్ టీము మీ అందరం కలిసి కూర్చొని చేసి ఈ ప్రాజెక్ట్ ని డివైజ్ చేసామమ్మా రామ్కీ నెక్స్ట్ టౌన్ అని. సార్, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ హైలైట్స్ ఏంటి? లైక్ ఏమేమి ఉన్నాయి నియర్ బై? బేసికల్ ఏంటంటే ఈ ఇస్నాపూర్ అనేది బాంబే హైవే మీద ఉంది. మంచి కనెక్టివిటీ ఉంది. ఇక్కడ నుంచి 5 minutes లో మీకు ముత్తంగి జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది. సో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కిన తర్వాత ఇంకా మీకు తెలుసు కదా, హైదరాబాద్ లో ఎక్కడ కావాలంటే వెళ్ళిపోవచ్చు, ఏ లొకేషన్ కావాలని వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఫ్రీ. మనం ఏదైనా ఇల్లు కొనుక్కున్నప్పుడు ఫస్ట్ కనెక్టివిటీ బాగా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాజెక్ట్ కి అది చాలా అడ్వాంటేజ్ అండి. ఇక్కడ నుంచి 10-12 minutes లో మీరు పటాన్చేరు వెళ్ళిపోవచ్చు. మొత్తం ఈ చుట్టుపక్కల మీరు చూసుకుంటే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, దగ్గరలో మాల్స్ కానీ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. సార్, సేల్స్ విషయానికి వస్తే మీ సేల్స్ ఎలా నడుస్తున్నాయి? మాకు ఫుల్ టైం సేల్స్ ఆఫీస్ ఒకటి ఉందమ్మా. ఇక్కడ సేల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మాకు ఆల్రెడీ రెరా నెంబర్ వచ్చేసింది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా మేము స్టార్ట్ చేసాము. మ్యాన్ పవర్ మొబిలైజేషన్ అన్ని కూడా అయిపోయినాయి. ప్రతి వాళ్ళకి కూడా ఒక ఇల్లు కావాలి అనుకున్న వాళ్ళు, ఇప్పటివరకు అమ్మో ఇల్లు అంటే ఎంత పెట్టాలో ఎంతో అని చెప్పి అనుకునే వాళ్ళకి మేము 55 లక్షల్లో మీకు వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ ఇస్తున్నాం అనగానే కస్టమర్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఎవ్రీడే వి గెట్ లాట్ ఆఫ్ ఎంక్వైరీస్, సైట్ విజిట్స్ అవుతున్నాయి. మాకు సేల్స్ కూడా చాలా బాగున్నాయి. హైవేలంటేనే ప్రగతికి బాటలు. దీంతో హైవే పక్కన ప్రాపర్టీ అంటే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్నట్టే. ఈ ట్రెండ్ ముందుగానే గమనించి హైదరాబాద్ సిటీకి సమీపంలో ప్రధాన హైవేలపై టాప్ క్లాస్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ JSR Group Sun City Realty Private Limited. తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి సమీపంలో JSR Group Sun City Realty Private Limited సువిశాల విస్తీర్ణంలో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఓపల్ పీ సిటీ. హైదరాబాద్ వరంగల్ నేషనల్ హైవే కి సమీపంలో కొలనుపాక, యాదాద్రి, కీసర, కొమరంవెల్లి, KYKK రోడ్ లో పటేల్గూడెం వద్ద సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో అన్ని రకాల లగ్జరీ ఫెసిలిటీస్ తో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. రిసార్ట్ స్టైల్ ఫెసిలిటీతో బడ్జెట్ ఫ్రెండ్లీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే మోడల్ విల్లా ఇక్కడ సిద్ధమైపోయింది.
మన సుజన్ మీడియా రియల్ సిటీతో జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జడపల్లి నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు నమస్తే సార్. నమస్తే. వరంగల్ హైవే మీద చాలా కాన్సన్ట్రేట్ చేసింది జేఎస్ఆర్ గ్రూప్. దానికి గల ముఖ్యమైన కారణం ఏంటి? అలా స్పెషల్ ఏం లేదండి. ఇది మేము అన్ని హైవేల్లో వెంచర్ చేస్తూనే ఉన్నాం. వరంగల్ హైవే హైదరాబాద్కి ఈస్ట్ ఉంది. దట్ అక్కడ రైల్వేస్ అప్ టు ఢిల్లీ వరకు రైల్వేస్ ఉంది, రోడ్ వేస్ బాగుంది. ట్రై సిటీస్ అంటే హైదరాబాద్ తర్వాత మేజర్ సిటీస్ 3 అక్కడే ఉన్నాయి, వరంగల్, హన్మకొండ, కాజీపేట. సో ఎప్పటికైనా ఆ సిటీకి ఈ సిటీకి లింక్ ఉంటుంది, రైల్వేస్ రోడ్ వేస్ ఉంది కాబట్టి సో తప్పకుండా ఈ హైవే ఫ్యూచర్ ఉంటుంది. దట్టు యాదాద్రి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ సరౌండింగ్స్ ఏ రోజైనా రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు కాబట్టి ఏ రోజైనా పెరుగుతాయి రేట్లు ఇక్కడ అనే ఉద్దేశంతో 15 years బ్యాక్ అక్కడికి వెళ్ళి ల్యాండ్ కొనటం స్టార్ట్ చేశాం. సో జేఎస్ఆర్ గ్రూప్ ఎప్పుడు కూడా ముందు చూపులో నెంబర్ 1 స్థానంలో ఉంటారన్న క్లారిటీ మాకుంది. అంటే 1 కాదు 2 కాదండి, వరంగల్ హైవే మీద మీరు చాలా ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 30-35 ప్రాజెక్ట్స్ చేశారు కదా సార్. అండ్ ఇప్పుడు రీసెంట్గా మన జేఎస్ఆర్ గ్రూప్ వారి హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే చాలా మందికి తెలుసు, ఓపల్ పీస్ సిటీ. అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు సార్? పీస్ సిటీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్న, అది అంతవరకు అర్థం చేసుకోగలము. సో ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్తే అది మీరే చెప్పాలి. ఇవాళ అండి ఒక యాంత్రిక జీవనం, మీరైనా మేము ఎవరైనా సరే ఫ్యామిలీతో బాండింగ్ సరిగ్గా ఉండదు. ఎప్పుడు పని 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 పని, 2 చేతులు సంపాదిస్తేనే ఫ్యామిలీ రన్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో పీస్ ఆఫ్ మైండ్ ఎవరికి లేదు, ప్రశాంతత లేదు. సో దట్ కోవిడ్లో చాలా చూసాను. ఈ హైదరాబాద్ సిటీ వాతావరణకి అపార్ట్మెంట్లో ఉండి ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఇక ట్రాఫిక్ అంటే సిటీస్లో అన్లిమిటెడ్. అది ఏ సిటీలోనే ఉంది, మన హైదరాబాద్ సిటీ ఇంకా చాలా బెస్ట్. సో ఇలా వారాంతరం వీకెండ్లో 1 day హాలిడే వస్తుంది వీళ్ళకి, సండే. సో ఆ సండే ఫ్యామిలీతో బయటకు వెళ్ళి ప్రశాంతంగా ఆ పీస్ సిటీలో మేము డెవలప్ చేసినటువంటి క్లబ్ హౌస్, వీకెండ్ హోమ్స్, అక్కడ దాదాపు లక్షల్లో ఇప్పటికే మేము 30 lakhs అబౌవ్ ప్లాంట్స్ పెట్టున్నాం. అన్ని మంచి ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది. అక్కడే క్లబ్ హౌస్ ఉంది, ఆల్ అమ్యూనిటీస్ ఉన్నాయి. అక్కడ మీరు ఉండి 1 day ఉన్నట్లయితే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది, కొంచెం పీస్ ఉంటుంది. దట్ అది పిల్గ్రిమ్ హబ్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనుషులకు పీస్ ఉండాలి అని ఒక పీస్ సిటీ అని, ప్రశాంతత. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో, ఈ స్ట్రెయిన్ఫుల్ లైఫ్లో మనిషికి పీస్ని వెతుక్కోవడానికి బారాట పడుతున్నాడు చాలా. అందుకు ఆ టైటిల్ అనేది మా అందరికీ బాగా నచ్చింది. యాక్చువల్ బాగా కనెక్ట్ అయ్యాం. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్ సిటీ ప్రెజెంటెడ్ బై పౌలో ఎస్టేట్స్. నెక్స్ట్ వీక్ రియల్ సిటీలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.